నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు లలితా పరివార్ సంఘ వ్యవస్థాపకురాలు, లలిత అమ్మవారి ఉపాసకురాలు డాక్టర్ అరుణ పేరి అమ్మగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అమ్మ. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడడం. ఎప్పుడు మిమ్మల్ని చూసినా ఒక దివ్యమైన అనుభూతి అది. అమ్మవారే ఇలా మిమ్మల్ని మా ముందుకు తీసుకొచ్చారనే భావిస్తాము. సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ మీ గురించి తెలుసుకోవాలనుందమ్మా. ఫస్ట్ ఇంటర్వ్యూ మీ గురించి మాట్లాడాము, కుటుంబం అంతా చెప్పారు. తర్వాత మీకు కలిగిన అనుభవాలు అమ్మవారితో, ఇప్పుడు మామూలుగా మేము ఒకరోజు పారాయణ చేస్తేనో లేకపోతే 2 రోజులో పారాయణంలో ఉంటేనో మాకే కొన్ని అద్భుతాలు జరుగుతాయి, అమ్మవారు ఎంత దయ చూపించిందా అని ఫీల్ అవుతాం. మీరు ప్రతిరోజు ప్రతి క్షణం అమ్మవారిలోనే ఉంటారు కదా, మీకు కలిగిన అనుభవాలు చెప్తారా మాకు? తప్పకుండానమ్మా, తప్పకుండా చెప్తాను. ఇది నా అనుభవాలైనా కూడా నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఇది నాలోనే కాదమ్మా, ఎవరైతే ఆ భక్తితో ఉంటారో ఎవరైతే ఆ నమ్మకంతో ఉంటారో ప్రతి ఒక్కళ్ళకి కూడా జరుగుతుంది. ఆ అనుభవాలు ప్రతి ఒక్కళ్ళలోనూ కనిపిస్తాయి. చూడండి అమ్మా, అనుభవాలంటే కొన్ని కొన్ని ఎక్స్ప్రెస్ చేసే ఉంటాయి, కొన్ని కొన్ని చెయ్యలేమన్నమాట. జస్ట్ మనం ఫీల్ చేయగలం, వర్ణించలేము. అలాంటివి కూడా చాలా ఉన్నాయి. వర్ణనాతీతం అంటాం కదా, అలాంటివి ఉంటాయి. కానీ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటేనమ్మా, నిజం చెప్పాలంటే ఒక నార్మల్, ఒక సాధారణ పల్లెటూరులో పుట్టి, చాలా అంటే ఆ పల్లెటూరు కూడా ఎలాంటి పల్లెటూరు అంటే ఒక 15, 20, 30 ఫ్యామిలీలు ఉన్న చిన్న పల్లెటూరు, చాలా చిన్నది. ఒక పాలెం అంటారు దాన్ని. అలాంటి చిన్న దాంట్లో అక్కడ పుట్టి పెరిగి ఇలాగ ఇక్కడ వరకు నా జర్నీ జరిగింది, ఇంతవరకు ఇలా జర్నీ జరిగింది. అమ్మవారితో కనెక్ట్ అయ్యి ఎంతో మందితోటి, లలితా పరివార్ అనే ఒక పేరుతోటి వేలకి వేల మందిని పూర్తి ప్రపంచం అందరు, భారతదేశమే కాకుండా దేశ విదేశాల్లో అందరిలోనూ కనెక్ట్ అవుతున్నాము అంటే దానికి ఒక మూల కారణము మీరన్నట్లుగా నాకు అమ్మవారి మీద ఉన్న ఆ నమ్మకము, పూర్తి నమ్మకము. ఆ నమ్మకం ఎక్కడో అక్కడ ఉందని ఎప్పుడు నమ్మలేదు నేను. అది ఒక మెయిన్, పైన ఒక విగ్రహంలో కానీ లేకపోతే ఎక్కడో ఒక వస్తువు రూపంలో అలా కాదు, ఇక్కడే ఉందని నమ్మాను నేను. నా లోపల అమ్మవారు ఉంది అని తెలుసుకున్నాను. ఆ తెలుసుకోవడానికి కూడా నేను ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాతే నాకు అది అనుభవంలోకి వచ్చింది. అంతకు ముందు మామూలుగా మన పనులు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, బాధ్యతలు, ఎర్లీ మ్యారేజ్ అవ్వడము, మళ్ళీ చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలు వాళ్ళిద్దరు శక్తులు నాకు వచ్చారు, వాళ్ళని పెంచుకుని వాళ్ళని పెద్ద చేస్తే ఒక తల్లి బాధ్యత తీర్చాలి, వాళ్ళని చూసుకోవడము. తర్వాత మళ్ళీ ఇంటి పనులు, ఇంట్లో మన పరివారం అంటే మన భర్త, ఆయనకు కావాల్సింది అది కూడా మన బాధ్యతే, ఖచ్చితంగా బాధ్యత. ఎందుకంటే పాపం వాళ్ళు మనకు సపోర్ట్ లో ఉన్నారు అంటే మనకు కూడా మన కర్తవ్యాలు వాళ్ళ గురించి మనం ఇవ్వాలి. అవునమ్మా. అది చేసుకుంటూ ఆ బాధ్యతలన్నీ అయిన తర్వాత నాకు అనిపించింది, ఇవన్నింటికంటే ఎలాగా జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక భౌతిక ప్రపంచము. ఈ భౌతిక ప్రపంచం కంట దీనిని కంట ఇంకా ఒక ముందు ఒక మంచి ప్రపంచం అనేది, అంటే ఒక శక్తి అనేది ఉంది, మనం ఒక దైవత్వం అనేది ఉంది. దానిని కనెక్ట్ అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని చూసుకుంటూ మనం ఆ శక్తిని ఎలా ఉంది, ఆ తత్వం ఏమిటి, అక్కడ వరకు మనం ఎలా రీచ్ అవుతాము అనేది తెలుసుకున్నాను. ఆ బీజం నా చిన్నప్పుడే 9 ఏళ్ల వయసులో ఎక్కడో ఒకసారి యజ్ఞం జరుగుతూ ఉండాలి కాకినాడ అనే ప్రదేశంలో. 9 ఏళ్ల వయసులో ధైర్యం అంటే ఆ ఫస్ట్ ధైర్యం అక్కడ చూపించాను పల్లెటూరులో. అంటే ఇప్పుడు 59 ఇయర్స్ కదా, 59 ఇయర్స్ అంటే 9 ఏళ్ళు అంటే ఇంచుమించు 50 ఏళ్ల క్రితం మాట. 50 ఇయర్స్ బ్యాక్ ఒక్కతిని 50, ఇప్పుడున్న 16, 20 ఏళ్ల పిల్లలు, నేను నా వయసు పిల్లలు ఇప్పుడు, అంటే ఇప్పుడులో ఉన్న నాలెడ్జ్ పిల్లలకి చాలా ఎక్కువ. అప్పుడు చాలా అమాయకం అమ్మ. ఇల్లు తప్ప, స్కూల్ తప్ప ఇంక రెండోది లేనే లేదు. అది స్కూలు, ఇది ఇల్లు, అంతవరకే, ఏమీ లేదు. ఇంకా అటువంటి టైంలో ఎక్కడో ఒక మహాయజ్ఞం జరుగుతోంది కాకినాడలో, కొంత గ్రూప్ వెళుతోంది, ఒక గ్రూపు. ఎందుకు ఆ ధైర్యం చూపించానో అది అమ్మవారే తీసుకెళ్ళిందేమో అనిపిస్తుంది. అమ్మతోటి నాన్నతోటి దెబ్బలాడి, అమ్మ వాళ్ళు అయ్యో ఇంత చిన్న పిల్లవుని ఒక్కతివి ఎలా వెళ్తావు, వాళ్ళు ఎవరో వెళ్తున్నారు, వాళ్ళతో నేను ఎలా పంపిస్తావు అంటే, ఎలాగైనా నేను వెళతానమ్మా నేను చెప్పి కాళ్ళకి మొక్కి చేసి మొత్తానికి ఒప్పించి వాళ్ళతో నేను వెళ్ళిపోయాను. వారం రోజులు, అప్పో 1 వీక్ వెళ్ళానమ్మా. వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, యజ్ఞం అంటే
నాకు నా వయసుకు తగ్గట్టుగా ఏవేవో నాకు కలిసింది ఆ ఇటుకలు అందివ్వడం, ఇసుక ఇవ్వడం, ఇవి అవి ఆ, కర్రలు అందించడము, ఇలాంటి సేవ చేశాను. బా, సేవ అద్భుతం. చేసి 9 రోజులు కూడా నాకు తెలియదు అక్కడ నేను 9 రోజులు ఎలా ఉన్నానో, ఏం తిన్నానో, అవేమి తెలియదు. ఉమ్, అక్కడ నాకు ఆ యజ్ఞాన్ని అంతా చూసిన తర్వాత ఒక బీజం అక్కడ పడింది అనిపిస్తుంది. ఉమ్. స్పిరిచువాలిటీ అనే ఒక అప్పుడు బీజము అనిపించింది. అప్పుడు పడింది. ఆ, తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా దేవుడు ఇది అది ఇంకా పనులలో పడిపోయాం, చదువులు పనులును. ఉమ్, తర్వాత రెండవది నాకు కైలాష మానస సరోవర యాత్ర. ఉమ్. నా టర్నింగ్ పాయింట్ కైలాస మానస సరోవర చెప్పారు అప్పుడు. యాత్ర. అక్కడ అక్కడ నాకు అయ్యవారు, నేను శివయ్యకి మహాభక్తి, చెప్పలేని భక్తి. అవునా? ఇప్పుడు కూడా నా ఆది గురువు, తొలి గురువు శివయ్యే. ఉమ్, నేను శివాయ గురువే అని అనుకుంటాను. ఉమ్, శివాయ గురువే నమః. ఆయనే నా గురువు. ఈ రోజు ఎంతమంది గురువులు ఉన్నా నాకు ఉమ్. ఆ శివుడే నా గురువు. ఫస్ట్. ఆయన్నే గురువుగా భావించాను. ఆయన రూపంలోనే శంకరాచార్యుల వారు మా గురువు గారు వచ్చారు. సో ఎప్పుడైతే ఆయన్ని శివుడుగా గురువుగా భావించి ఆయన నాకు ఒక దారి చూపించారు. నువ్వు నన్ను పట్టుకున్నావు, ఒక అమ్మను పట్టుకుంటే ఇంకా ముందు మంచి వెళ్తావని. మార్గంలో ఉంటావని ఒక అనుభూతి నాకు అక్కడ కనిపించిందమ్మా. తొలి అనుభూతి, తొలి ఎక్స్పీరియన్స్. నేను అంటే నాకు బయటకు నేను చెప్పుకోగలిగే ఎక్స్పీరియన్స్ కైలాష్ మానస సరోవర్లో కనిపించింది. దాని తర్వాత అప్పటి వరకు నాకు లలితా సహస్రనామం నేను ఎక్కువ పట్టుకోలేదు. 2012లో గురించి చెప్తున్నాను ఇది. తెలుసును, ఎప్పుడెప్పుడైనా చదవడం తెలుసు తప్ప సీరియస్ గా ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడైతే ఆయన చెప్పారో నాకు అనిపించి ఇంకా లలితా సహస్రం కంట ఎంత అద్భుతం, దీనికంటే ఎక్కువ ఏమి ఉండదని నేను నేర్చుకుని దాని తర్వాత నేను అందరికి ముందు ఏదైనానమ్మా అమ్మవారి యొక్క దయ వల్ల ఏంటంటే నేను ఏది నాకు వచ్చినా, ఏ జ్ఞానం నేను పొందుతున్నా నాలో ఉంచుకుంటే నాకు ఏదో బాధగా ఉంటుంది. ఎందుకు మనలో మనకు తెలిసిన జ్ఞానం మనమే ఎందుకు పెట్టుకోవాలి? 10 మందికి పెంచుకోవాలి, 10 మందికి చెప్పుకోవాలి, 10 మందికి పెంచుకోవాలి. మనం ఏదైతే చక్కటి అనుభూతి పొందుతున్నామో, ఆనందం పొందుతున్నామో, ఆ ఆనందం వాళ్ళకు కూడా రావాలి. ఆ ఇచ్చే గుణం అంటారు కదా, జ్ఞానం అనుకోండి ఏదైనా ఇవ్వాలి అని నేను నేర్చుకున్న టైంలోనే, ఇంకా నేర్చుకుని సరిగ్గా కంప్లీట్ నేర్చుకున్నానో లేదో అప్పుడే మొదలు పెట్టేశాను నలుగురితోటి. అమ్మ మీరు రండమ్మా, కూర్చోండమ్మా, లలిత చెప్తానమ్మా మీకు అని. అక్కడ రాయ్పూర్లో వాళ్ళకి అప్పుడు లలిత అంటేనే తెలియదు. వినండి, పోనీ నేర్చుకోవద్దు, వినండి అని ఇంట్లో పారాయణ పెట్టేదాన్ని. మీరు జస్ట్ వినండి, నేను చదువుతాను, వినండి. అలా మొదలుపెట్టి అలా అందరినీ కలుపుకుంటూ చేసుకుంటూ వచ్చిన ఏ అనుభూతి అయితే అప్పుడు కనిపించిందో, దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటమ్మా అమ్మవారితో కనెక్ట్ అయిన తర్వాత ఎలా ముందుకు తీసుకువెళ్తుందో అన్నది ప్రతి స్టేజ్లోనూ ఒక్కొక్క అనుభూతి. అంటే ఇంపాసిబుల్ చీజులు కూడా ఆవిడ పాసిబుల్ చేసింది అనమాట. మనకైతే ఇంపాసిబుల్ అది, కానీ ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడ పాసిబుల్ చేస్తుంది. అలాంటిది ఏదైనా పెద్ద సంఘటన, ఇంక ఇది సాధ్యం కాదు నా జీవితంలో అన్నది ఏదైనా ఉందా? ఉందమ్మా. ఏమిందంటే 2022లో అంటే 2 ఇయర్స్ బ్యాక్ విష్ణు సహస్రనామం స్టార్ట్ చేసాము. 1 కోటి పారాయణ చెయ్యాలని ఒక సంకల్పం తీసుకున్నాము. చాలా దగ్గరికి, టైం కూడా చాలా దగ్గరికి వచ్చేసింది. ఒక చాలా పెద్ద బ్యాచ్ తోటి, అంటే నాకు ఒక ధైర్యం ఏంటంటే బోల్డ్ మంది ఉన్నారు, అందరూ వస్తారు, చాలా బాగా జరుగుతుందని. అక్కడ కొన్ని కారణాల వల్ల ఉంటారు కదమ్మా, కొంత ఎవరైనా కొన్ని మంచి పనులు చేస్తుంటే కొంతమంది ఆపేవాళ్ళు ఉంటారు కదా. అలాగా పాపం అలానే నేను అనుకోకూడదు. నేను అలాగా తర్వాత తెలుసుకున్నాను, నాకు చాలా మంచి జరిగింది వాళ్ళ వల్ల. అది నేను పాజిటివ్ గా తీసుకున్నాను. అది అలా చేశారు కాబట్టి నాకు ఎంతో మంచి జరిగింది. ఎప్పటికీ నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. మనకి చెడు చేసే వాళ్ళని తిట్టుకోకూడదు అమ్మ, ఎవరిని తిట్టుకోకూడదు. మనకు చెడు అనుకోకూడదు, అది మనకు అది ఒక టెస్టింగ్ పాఠం. నేను అది ఒక గుణపాఠం, ఒక టెస్టింగ్ అమ్మవారు చేస్తోంది, వాళ్ళ ద్వారా టెస్టింగ్ జరిగింది. నేను అలాగే అనుకుంటాను. అక్కడ ఏమైందంటే ఒక పెద్ద గ్రూపు డివైడ్ అయిపోయింది, చాలా పెద్ద గ్రూపు. వాళ్ళు ఇంక రారనమాట. డివైడ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను కదా, ధైర్యం ఉంటేనని, ఏం పర్వాలేదు అమ్మ ఉంది కదా, ఇంకా చాలా తక్కువ రోజులు ఇంకా ఇంకా స్టార్టింగ్ అంటే ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రారని తెలిసిపోయింది. ఏం చేయాలి? అప్పుడు నా లోపల నుంచే ఒక ఆవాజ్, అంటే ఒక ఏదో చెప్తున్నట్టు వాయిస్ వస్తున్నట్టు నాకు ఫీల్ అయ్యి, ఏం పర్వాలేదు, దగ్గరలో ఉన్న ఆశ్రమాలు కానీ స్కూల్స్ కానీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి నేర్పు. 15-20 రోజులు ఎంత టైం ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రిపేర్ చెయ్యి.
అదంతా వాళ్ళకి నేర్పిన తర్వాత వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మనం కంప్లీట్ చేద్దాము అని ఒక వాయిస్ లోపల నుంచి వినిపించింది. ఏం పర్వాలేదు, అవుతుంది అని ఒక దారి కనిపించింది. అప్పటి నుంచి రోజు ఒక మషిన్ లాగా అనమాట. అంటే మార్నింగ్ నుంచి రాత్రి వరకు స్కూల్కి, ఆశ్రమానికి, కాలేజీలకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, అమ్మా మీరు మీ పిల్లలకి నేనున్నానమ్మా, నేను నేర్పుతానమ్మా అని 3 గంటలు 4 గంటలు వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టి పుస్తకాలు ఇచ్చి అన్ని ఇచ్చి నేర్పిన తర్వాత, మీరు చెప్తే నమ్మరు, ఇలాగ చేస్తే ఎంత గ్రూప్ ఏది అనుకున్నానో దానికంట 3 రెట్లు గ్రూప్ ప్రిపేర్ అయ్యింది. అసలు అవ్వదు అనుకునే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ధైర్యంతో పర్వాలేదు అని ఏ ధైర్యం అయితే మనం అనుకున్నామో 3 రెట్లు ఎలా జరిగిందంటే ప్రతి వాళ్ళు కూడా వైకుంఠంలో జరిగినట్టుగా అనిపించింది. అంత గొప్ప కోటి పారాయణ. ఆ పారాయణకి మేము కూడా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకి మేము అప్లై చేయలేదు, మాకు తెలియదు కూడాను. పేపర్స్ లో శంకరాచార్య వాళ్ళు వస్తాయి కదా న్యూస్ లోను. అందులోని చిన్న పిల్లలమ్మా, వేదం చదువుకునే పిల్లలు. ఇప్పుడు ఎక్కడికైతే శంకరాచార్య ఆశ్రమం ఉందో అక్కడ పిల్లలకి ఎంత అందంగా ఉంటారో వేదం తెలుసుకునే పిల్లలకి. వాళ్ళు ఒక స్కూలులో 250 మంది పిల్లలకి నేర్పాము. 9th 10th 11th 12th స్కూల్ పిల్లల్లో ఇలా ఒకే దాని గురించి చెప్పడం మంచిది కదా. స్కూల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు. మనం ఓన్లీ మన హిందూ మతం ఇది చెయ్యండి అంటే మిగిలిన వాళ్ళు అబ్జెక్షన్. కానీ అమ్మవారు ఎలాగ మనకు సేవ్ చేస్తుందో చూడండి, అంటే ఎంత సహకరిస్తుందో అని పట్టుకుంటే. ఎవ్వరు ఏ పేరెంట్స్ అబ్జెక్షన్ చేయలేదమ్మా. ఒకవేళ 2-3 అన్నా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, అమ్మా ఇది సంస్కృతము, మేము నేర్పుతున్నది మీరు ఒక టాపిక్ ఒక దేవుడు అని కాదు, సంస్కృతం అనేది మీ పిల్లలకు ఒక సబ్జెక్ట్ ఉంది. ఇది నేర్చుకుంటే సంస్కృతంలో పర్ఫెక్ట్ అవుతారు, వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. ఆ మార్కులు వాళ్ళ చదువులు బాగుంటాయి, వాళ్ళ మెమొరీ, వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది. ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నమ్మారమ్మా. అమ్మవారు ఎట్లా చేసిందో చూడండి, ఆవిడ నమ్ముకుంటే. అలా చేసి మొత్తానికి ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందంటే వాళ్ళంతటి వాళ్ళు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు వచ్చి రికార్డ్ ఇచ్చి వెళ్ళారు. ఫస్ట్ టైం లైఫ్ లో ఎవ్వరికి వాళ్ళు అందరూ అప్రోచ్ అవుతారు, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము, అవుతుందా అవదా, రికార్డ్ వస్తుందా అని ముందు నుంచి అప్లికేషన్స్ ఉంటాయి, మేమేమీ పెట్టలేదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి మేము మీకు వరల్డ్ రికార్డ్ ఇస్తున్నాము, మీరు ఇంతమంది పిల్లలకి మీరు నేర్పి ఇంత బాగా చేశారు, అది చూసి మీలో ఉన్న భక్తి చూసి మేము మీకు రికార్డ్ ఇస్తామని వాళ్ళంతటి వాళ్ళు. ఇది అనుభవం కాకపోతే ఏంటి చెప్పండి, గొప్ప అనుభూతి. ఎంత లైవ్ ఎగ్జాంపుల్. ఇంపాసిబుల్ ని అమ్మవారు పాసిబుల్ చేసింది. అమ్మ, ఏదన్నా జరిగేటప్పుడు మీకు తెలుస్తుందా ఇది జరగదు అని చెప్పేస్తుందా అమ్మవారు కొన్ని విషయాలు ఏవైనా? జరగదు అని కాదు, ఒక్కొక్కసారి ఏంటంటే మనము కన్ఫ్యూజన్ లో ఉంటాము. నిజంగానే ఇలాగ వెళ్తే కరెక్టేనా లేకపోతే రాంగ్ అవుతుందా అని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అవును, ఆ కన్ఫ్యూజన్ ఉండే స్థితిలో నాకు ఎప్పుడు కూడా అమ్మవారు రైట్ డైరెక్షనే చూపిస్తుంది. నేను ఆ నాకు ఆ భావన లోపల నుంచి వచ్చిన రైట్ డైరెక్షన్ కనిపిస్తుంది, ఇది కరెక్ట్, ఇదే ఇందులోనే వెళ్ళు. ఎప్పుడో 1-2 సార్లు రాంగ్ డైరెక్షన్ కూడా చూపించింది. ఆ రాంగ్ డైరెక్షన్ పట్టుకుంటే నేను నిజంగా ఎక్కడో ఉండేదాన్ని. ఎలా ఉండేదాన్ని అంటే నన్ను నేను అసలు పోల్చుకోలేని స్థితిలో ఉండేదాన్ని. ఆ అనుభవం కూడా జరిగింది నాకు. అది కూడా గొప్ప లైవ్ ఎగ్జాంపుల్. అది నాకు నేను ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే అమ్మవారికి. అవునా? అది కూడా జరిగింది లైఫ్ లో. ఏమైందమ్మా? నేను మా పాపలు చదువుతున్న టైంలో ఫైనాన్షియల్లీ పాపం ఫీజులు కట్టాలి, మంచి కాలేజీల్లో చదువుతున్నారు, అంటే చదువులు పెద్ద హైయర్ స్టడీస్ ఇంకా వస్తున్నారు అనే టైంలో. సో అప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చింది. అక్కడ రాయ్పూర్లోనే మీడియావి, అది మీడియా అంటే న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, ఆ మీడియా వాళ్ళు పేపర్లో ఏదో పడింది, నాకు అక్కడ అంతా నాకు తెలీదు, పేపర్లో జాబ్ అంటే ఆపర్చునిటీ ఉందని పడింది. పోనీ దగ్గరే కదా ఒకసారి వెళదాము ఏమిటవుతుందో చూద్దామని వెళ్ళేసరికి ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా సింపుల్ గానే. నా ఎడ్యుకేషన్ అంటే నేను అప్పటికి ఇంకా ఎంబీఏ అవి చేయలేదు, ఎంబీఏ చెయ్యక ముందు అనమాట, జస్ట్ డిగ్రీ చదివాను. జాబులు చిన్న జాబ్ చేస్తున్నాను అప్పటికి. అప్పుడు వాళ్ళు అన్నారు అంతా బానే ఉంది, ఆఫీస్ అవన్నీ బానే ఉన్నాయి, శాలరీ ఎప్పుడంటే నేను 40 years బ్యాక్ చెప్తున్నాను, మంచి 40 years బ్యాక్, 40 కాకపోతే 38-39 years బ్యాక్ మాట.
ఆ టైంలోనే వాళ్ళు 10,000 రూపాయలు ఆఫర్. అప్పుడు 10,000 అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో నేను మిగిలిన జాబులు చేస్తున్నాను 2,000 3,000 ఆ రోజుల్లో. వాళ్ళు 10,000 రూపాయలు ఆఫర్ ఇచ్చారు. వాళ్ళ అన్న మాట వింటే ఒక్కసారిగా ఆశ్చర్యం అనిపించింది. 10,000 రూపాయల అనిపించింది. నేను వర్క్ అడిగాను, నేను చేసి వర్క్ ఏమిటో నాకు చెప్తారా అని. వాళ్ళు అన్ని బాగానే చెప్పారు, ఇలా చేయాలి, మీరు కంప్యూటర్ వచ్చు కాబట్టి కంప్యూటర్ ఇవన్నీ ఫీడ్ చేయాలని. కానీ లాస్ట్ లో ఒక మాట చెప్పారు, కొన్నిసార్లు మీరు అబద్ధాలు అంటే తప్పు రిపోర్ట్ ఇవ్వాలి. అంటే మీడియా కదా, అంటే మీడియాలోను జరగంది కూడా జరిగిందని చెప్పి అందులో రాయాలి. అది రాంగ్ రిపోర్ట్, ఊహాగానంగా రాసేయాలంటారు. రాంగ్ రిపోర్ట్ ఆకట్టుకుంటారట. అలాంటి వాటితోటి చూస్తారు, మన పెరుగుతుంది వాళ్ళ యొక్క మీడియా ఏదైతే ఉందో వాళ్ళ అది పెరుగుతుందని. అలాంటి రాంగ్ రిపోర్ట్ రాయాలి. అంటే యాక్సిడెంట్లు అవుతావు చూడండి, ఆ యాక్సిడెంట్లు ఎవరి ద్వారా అయిందో పాప నిజంగా మంచి వాళ్ళని పనిష్ చేస్తున్నట్టును, ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళని సేవ్ చేస్తున్నట్టు వస్తుంది అనమాట అక్కడ ఆ సిచ్యువేషన్.